హాయ్ రా అందరికీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా గడిచిందన్నమాట. అసలు ఈ ఎండలేంట్రా బాబు ఇంతలా మండిపోతున్నాయి. చెమటకాయలు అయితే మాకు మామూలుగా అయితే లేదు. నాకు, మా హస్బెండ్కి, మా పిల్లలకి అందరికీ విపరీతంగా, నాకైతే కొంచెం తక్కువే కానీ మా పిల్లలకైతే అసలు వేలు పెట్టే సందు లేకుండా వీపు మీద, నెత్తిలో మొత్తం అసలు విపరీతంగా చెమటకాయలు అవుతున్నాయి. అసలుకు బోరో ప్లస్ పౌడర్ వాడిన, ఇంకా సోప్ కూడా వచ్చేసి వాడిన, ఏం వాడినా అప్పటి మందం తగ్గుతానే మళ్ళొస్తాయి ఎండకు. అసలు ఎండలు బాగా ముదిరిపోయినాయి. 5 అయ్యేంత వరకు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేము మేము. 5 గంటలకే డోర్ తీస్తున్నా. అసలు మసిలి మసిలి కుండల పెట్టి ఉడకబెట్టినట్టు అవుతుందన్నమాట. మేముండేది సెకండ్ ఫ్లోరు. కింద ఉండేటోళ్ళకైతే చల్లగానే ఉన్నది, మాకైతే మస్తు వేడిగా వస్తుంది. అసలు నైట్ టైం అయితే ఇంకా దారుణం. పండుకొని లేచే వరకు అయితే బట్టలు మొత్తం తడిచిపోతున్నాయి. కూలర్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఏం వేసినా కూడా మా తరం అయితే అవుతలేదు. అసలు మస్తు అంటే మస్తు అగడొస్తుంది. అసలు ఎండలేంట్రా బాబు. అసలు ముసలోళ్ళు అయితే ఈ ఎండ దెబ్బకు చచ్చిపోతారు. మనకే గిట్లున్నదంటే ఇంకా ముసలోళ్ళకి ఎట్లుంటుందో ఏం కథనో. ఇక ఈ ముచ్చట ఏంటంటే బట్టలు తీయడానికైతే మేడ మీదకి వచ్చిన. అసలు ఒకప్పుడు బట్టలు విండడం అంటే అసలు మామూలు సాహసం కాదు. అసలు బట్టలు విండడమే పెద్ద పని అయిపోయేది. ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నాకు రిలీఫ్ అనేది వచ్చిందన్నమాట. 3-4 రోజులకు ఒకసారి అయితే ఇక బట్టలు వేస్తాను. వేసినప్పుడైతే అసలు ఇక ఈ మేడ పైననే వేస్తాను. మాకు కింద వేసుకోవడానికి అసలు ప్లేస్ లేదు. మేడ పైన దండం కట్టి మరి మేము పైన ఎండేస్తున్నాం. ఇంకా ఈ ఎండకైతే ఒక్క దెబ్బకే బట్టలు ఎండుతాయి. అసలుకు వర్షాకాలం వస్తే బట్టలు ఎండయని బాధ, ఎండాకాలం వస్తే మనకి ఎండ కొడుతుందని బాధ. ఏ కాలమైనా కూడా బాధ లేనిదైతే ఏ కాలం లేదురా. అసలు నిజమే కదా. బట్టలు విండిన క్షణంకే బట్టలు ఎండిపోతున్నాయి చూడండి. వాషింగ్ మిషన్లో చాలా డ్రై అయి వస్తాయి అన్నమాట, వెంటనే ఎండుతాయి. ఇక ఈ బట్టలన్నీ తీయడమే పెద్ద సాహసం అని చెప్పాలి. ఒక చేతితోని ఫోన్ పట్టుకొని ఒక చేతితోనైతే బట్టలు తీస్తున్నాను. ఇంకా నేను స్లాబ్ పైనకి ఎక్కడం నా చిన్న కూతురు చూసింది. ఆల్రెడీ మెట్ల దాకా వచ్చింది కానీ కాళ్ళు సుర్రుమంటాని అనేసి పాపం ఎక్కుతలేదు. తన సైజ్ చెప్పులు అయితే అస్సలు దొరకట్లేవురా. చిన్నపిల్లలకు చెప్పులు అంటే చాలా ఇష్టం కదా. నా చిన్న కూతురికి అయితే విపరీతంగా ఇష్టము. మా అందరు చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటుంది. తన కాలుకి అసలు వచ్చే సైజే దొరకట్లేదు ఎక్కడ చూసినా కూడా. నా పెద్ద కూతురి కొంచెం వస్తాయి కానీ అస్సలు అయ్యదు ఆమె చెప్పులు. ఇంకా తీసుకోవాలి. చెప్పులు అంటే ప్రాణం అసలే నా చిన్న కూతురికి. ఈ బట్టలన్నీ మడత పెట్టేవాడికే తడిసి మోపడవుతుంది. ఇక అయినా ఎప్పుడు రోజు పిండను నేను. అదైనా వాషింగ్ మిషన్లోనే వేస్తాను కదా. 3-4 రోజులకు ఒకసారి వేసే వరకు మనిషికి 2 జతలు, ఒక్కరికి 6 జతలు అవుతాయి. ఇక 3 రోజులకి నలుగురికి ఎన్ని జతలు కావాలి. ఇక ఇవన్నీ మడత పెట్టడమే ఒక పెద్ద పని. అర్ధగంట అవుతుంది అన్నట్టు. నేను ఒక పక్క మడత పెడతా అంటే నా చిన్న కూతురు మడత పెట్టినవి అన్నీ ఖరాబ్ అవుతుంది అన్నట్టు. కోపం వస్తుంది కానీ ఏం చేస్తాము, చిన్నగా చెప్పినా వినదు. ఒక్కొక్కసారి అరిచేస్తాను, ఇంకా సైలెంట్ అయిపోతుంది. ఏమైనా ఈ గిన్నెలు, గిలాసులు, చెంబులు, శంకరాలు అన్నిటితోనే ఆడుతుంది. ఆడుకోవడానికి ఎన్నో బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలతోనే ఆడుకోరు అస్సలే. ఈ బోలు బొచ్చలతోనే ఆడతారు. ఎందుకో అర్థం కాదు. ఈ గిన్నెలు ఎక్కడ తలకాయ ఇరుకుతుందో అని నాకు భయం అవుతుంది. అసలుకు వద్దంటే వినదు. ఇంకా సాయంత్రం అయితే చపాతీలు చేస్తున్నా. అన్నం అస్సలే తినబుద్ధి అయితే లేదు. ఇంకా చపాతీ చేద్దాం అన్నట్టుగా అయితే పిండి విసికి చపాతీ అయితే చేస్తున్నాను. కింద వేసింది అనుకో, నేను చేసేదేమో కానీ నా చిన్న కూతురు పిండి తినడే ఎక్కువ అవుతుంది. పచ్చి పిండి తింటే మంచిది కాదు కదా, తొందరగా డైజెషన్ అవ్వదు కదా. కానీ తను బాగా తింటుంది. నేను చేస్తా అంటేనే ముద్దలే దంచుతుంది అన్నట్టు. ఇక అందుకనే పైనే నీట్గా వాష్ చేసి పైనే చపాతీలు అయితే తాల్చాను, ఇంకా కాలుస్తున్నాను. ఆల్రెడీ వచ్చి అమ్మ అప్పియవా అని అడుగుతుంది. ఇక కాల్చింది అయితే సగం ఇచ్చిన. తను అట్లా అడిగితే మస్తు అనిపిస్తుంది అసలు నాకు. పిల్లలు అడిగితే తల్లిదండ్రులకు ఎంత ఇష్టం అనిపిస్తుంది. వాళ్ళు తినేది బుక్కడైనా కూడా, వాళ్ళు తిన్నా కూడా మన కడుపు నిండిపోతుంది అన్నట్టు చపాతీలో చక్కెర వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ట్రై చేసిల్లా? నాకైతే ఛాయ్లో చపాతీ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము. ఒక 2 పొద్దున నా కోసం ఉంచుకుంటా. అందుకనే ఒక 2-3 అయితే ఎక్కువ చేస్తా. కొంతమంది అయితే లెక్క పెట్టి మరీ చేస్తారు, ఒకళ్ళకి 4 ఒకళ్ళకి 3 అని. కానీ నేను అట్లా చేయను, ఎక్కువ తక్కువనే చేస్తా. ఎందుకంటే చిన్నపిల్లలు తినరు, నేనే చిన్నపిల్లలాగా తినేస్తాను అన్నమాట. చపాతీ తినడం చాలా ఆరోగ్యం రా. అలా అని చెప్పి ఎక్కువ తక్కువ తినద్దు, ఎందుకంటే అరగకపోతే అదొక బాధ అన్నట్టు. ఇంకా అసలు ఎండలు ఏంట్రా బాబు. ఎండల గురించి మాట్లాడడం ఎక్కువైతుంది నాకు. ఏ మాటకు ఆ మాట. అసలు పెంకటిల్లే బెటర్ అని చెప్పాలి ఎండలకి. పెంకటిల్లు అయితే మస్తు చల్లగా ఉంటుంది కదా.
పూరి గుడిసెలైనా కూడా మస్తు చల్లగా ఉంటుంది. ఈ చెమటలు చూడండి, అసలు స్నానం చేసినట్టు అయిపోతుంది నాకు. ఇప్పుడు టైం వచ్చి నైట్ 8:30 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు చపాతీలు చేస్తున్నా. నాలాంటి వింత మనుషులు ఎవరైనా ఉంటారా? ఆల్రెడీ నిద్రపోవడానికి కూడా సిద్ధమై ఉంటారు నాకు తెలిసి. ఇక మా పిల్లలకు తానం పోసి నేను దీన్ని చేసే వరకైతే 10 అవుతుంది. మా ఆయన వచ్చే వరకే 11:30, 11 అట్లా అవుతుంది అన్నట్టు. ఇక పడుకునే ముందే స్నానం పోస్తున్నాను ఇక. లేకపోతే చెమటకాయలు చీదర చేసుకుంటున్నారు చిన్నపిల్లలు కదా. అసలు ఎన్ని వాడినా కూడా అస్సలే తక్కువ అయితే లేవు. బోరో ప్లేస్లో అయితే ఇప్పటికి 2-3 పౌడర్ డబ్బాలే అయిపోయినాయి. మెడిమిక్స్ సోపులు కూడా వాడుతున్నా, అయినా కూడా కర్రగా అవుతున్నారు. కర్రగైనా మంచిదే కానీ చెమటకాయ తగ్గాలనేసి వాడుతున్నా కానీ అస్సలకే పోతలేవు. ఈ ఎండాకాలం అయిపోయేదాకా గోసే ఉన్నది పోల్. ఇంకేం చేద్దాం, ఇంకా గిన్నెలు అయితే స్టాక్ అయినాయి అన్నట్టు. మళ్ళీ అసలు ఏదన్నా చేయాలన్నప్పుడు మంచిగా క్రేవింగ్ అనిపిస్తుంది నాకు. కాకపోతే ఆ గిన్నెలన్నీ మళ్ళీ తోమాలి అని తలుచుకుంటే మళ్ళీ ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకులే అనేసి ఒక్కొక్కసారి చెయ్యకుండా ఊకునే రోజులు కూడా ఉంటాయి. కానీ బాగా తినాలని ఫిక్స్ అయింది అనుకో, ఖచ్చితంగా చేస్తాను. గిన్నెలు ఎన్ని ఉన్నా కూడా తోముకుంటా అన్నట్టు. ఎందుకంటే మన కోరిక అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక రేపటి కోసం అయితే ఇప్పుడైతే తోటకూర కట్ చేస్తున్నా. నేనేమైనా కూరగాయలు కట్ చేస్తే నా పిల్లలు ఇద్దరు నా చుట్టే తిరుగుతూ ఉంటారు. నేను చేసే పని ఏందో కానీ వాళ్ళు నాకు పెట్టే పనే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక ఇల్లంతా భర్తుంది నా చిన్న కూతురు అయితే. నాకు పిచ్చి కోపం వస్తుంది, కానీ ఏం చేద్దాం, చిన్న స్మైల్తోనైతే అంతా కవర్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కదా ఏమంటాం. ఇంకా ఒక సైడ్ అయితే వాటర్ పెట్టిన. ఈలోగా అయితే కూరగాయలు కట్ చేస్తే రేపటికి పని తగ్గిపోతుంది. మేము లేచే వరకే లేట్ అవుతుంది కాబట్టి నైటే కూరగాయలు కట్ చేస్తాను అన్నట్టు. ఇక తోటకూర కట్ చేయడం పెద్ద టాస్క్ అని చెప్పచ్చు. తినేటప్పుడేమో కానీ దాన్ని కోసేటప్పుడే ఉంటుంది బాధ అంతా కూడా. ఇక ఇప్పుడైతే పని అంతా అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రోజు అయితే తీసాను అన్నమాట. అదొక వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నిన్నైతే నేను రవ్వ కేసరి అయితే చేశానని చెప్పాను కదా, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నట్టు. చల్లగా ఉంటుంది కదా, ఎండకు తింటే మన కడుపులో చల్లగా ఉంటుంది అన్నట్టుగా అయితే తింటున్నాను. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలే నేను కాపాయం బాగా చేస్తా. ఏమన్నా ఉంటే అది ఖరాబ్ కాకుంటే బయట పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా తింటా అన్నట్టు. నాలాంటి కాపాయమ్మలు ఎవరైనా ఉన్నారా? అలా అని చెప్పి అనారోగ్యం వచ్చేంతలా మాత్రం తినను. మంచిగా ఉంటేనే తింటా, మంచిగా లేకపోతే పడేస్తా. ఇవాళ అన్నం అయితే మాడిపోయింది. నా దురదృష్టం ఏందో కనేసి ఆదర చేసిన. ఇంకా ఆకలి అవుతుంది. పొద్దున అన్నం తినలే. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. ఒక దమ్ము వండుకొని లేచిన. ఇంకా నేను లేవగానే నా చిన్న కూతురు లేచింది. ఇక నేను అన్నం వేసుకున్న. తోటకూర టమాటో నైట్ కట్ చేస్తాను కదా, అది ఇంకా కొంచెం మామిడికాయ పచ్చడి, రెండు కలిపి చేసుకొని అయితే ఇంకా తింటున్నాను అన్నట్టు. నేను తినేటప్పుడే నాకు పని మొదలు పెడుతుంది. ఇక నా చిన్న కూతురు ఒకటో ఎక్కమో రెండో ఎక్కమో చదువుతుంది అన్నట్టు. ఇక నాకు తినాలన్న ఆశ కోరిక అన్నీ చచ్చిపోతాయిరా. ఇక చిన్నపిల్లలతోనే అట్లా ఉంటుంది. చూసుడే కాదు, లైక్ చేయండి.